యాసని మాత్రం ఎట్కారం చేస్తే రాజులమ్మ జాతరే. నాకు సినిమా ఎలా అనిపించిందంటే తండేల్ సినిమా అయితే చూశానండి. ఇంకా తండేల్ సినిమా నాకు ఎలా అనిపించిందంటే బాగుంది. సినిమా అయితే బాగా నచ్చింది. ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అయినాయి. ఇంకా నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. మనం చాలా బాగా కనెక్ట్ అవుతాము. వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సత్య ఇంకా రాజు క్యారెక్టర్లో వాళ్ళు జీవించారు. మనకి సాయి పల్లవి లేదా నాగ చైతన్య అయితే కనిపించరు. సత్య, తండేల్ రాజే కనిపిస్తారు. చాలా ఎక్సలెంట్గా చేశారు. నాగ చైతన్య ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా కోసం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి తను ఈ సినిమాకి చాలా బాగా కష్టపడ్డాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా నాగ చైతన్య లేదా సాయి పల్లవి ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అంటే నేనైతే సాయి పల్లవికే ఓటేస్తాను. సాయి పల్లవి చాలా బాగా చేసింది. ఇంకా చెండు మొన్నటి గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా కోసం తాను చాలా బాగా కష్టపడ్డాడు. చాలా బాగా రీసెర్చ్ చేశాడు. తన మేకింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. చాలా బాగా చూపించాడు. ఇంకా డిఐ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంక ఈ సినిమాలో మరొక ప్లేస్ అంటే సాయి పల్లవి, నాగ చైతన్య వాళ్ళ యాక్టింగ్తో సినిమా అంతా మనల్ని కట్టిపడేస్తారు. మరొక ప్లేసు ఇంకెవరో కాదు, మన డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. అంటేనే లవ్ స్టోరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. తను చాలా బాగా ఇస్తాడు లవ్ స్టోరీస్కి. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు చాలా బాగా ఇస్తాడు. ఈ సినిమాలో కూడా చాలా బాగా ఇచ్చాడు. ఆడియో సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి. ఇంకా బీజిఎం కూడా అదిరిపోయింది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఇంకా నా రేటింగ్ అయితే 3/5.